పూరా లోకల్. ఇప్పుడు ఈ జవహర్ నగర్ లో ఎలా నడుస్తున్నాయి పనులు అనేవి? బై ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి రాజకీయంగా ఎలా నడుస్తుంది? ఎవరైనా రాజకీయ నాయకులు వస్తున్నారా ఓట్ల కోసం? ఎలా ఉందంటారు పరిస్థితి మొత్తం? ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే బీఆర్ఎస్ నాయకులు కూడా వస్తున్నారు, కాంగ్రెస్ నాయకులు కూడా వస్తున్నారు. నవీన్ యాదవ్ గారు కానివ్వండి, బుద్ధు రామ్మోహన్ కానివ్వండి, మన అంజన్ కుమార్ యాదవ్ కానివ్వండి, వస్తున్నారు. అందరు వస్తున్నారు నాయకులు. ఏంటంటే అందరు ఐక్యంగా మాట ఒకటే చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీని బలపరచండి, బై ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి పార్టీని గెలిపించండి అని చెప్తున్నారు. అందరూ ఏమో నాకు కావాలని ఎవరు అంటలేరు, అందరు వచ్చే ఒకటే మాట అంటున్నారు, పార్టీని గెలిపించండి, బలపరచండి, గెలిపించండి అని. కానీ ఇక్కడున్న పరిస్థితులు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న మాటనే కానీ ఇప్పటికీ కూడా వాటర్ వర్క్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ బోర్డ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఈ మన రోడ్ల భవనాల శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్ కానివ్వండి, యూనియన్లు అన్ని బీఆర్ఎస్ ఉంది. ఆ బీఆర్ఎస్ యూనియన్ ఉండడం వల్ల అధికారులు మా మాట వింటలేరు. కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెప్తే ఒక్క మాట వింటలేరు. మీరు చూస్తున్నారు అక్కడ సివరేజ్ ఎట్లా పొంగి పొర్లుతున్నది, రోడ్ల పరిస్థితి, ఆ రోడ్లు వాటర్ ఎత్తే ఎంత ఇబ్బంది పెడుతున్నారు. వర్షం వచ్చినప్పుడు ఇంకా వర్షం వచ్చినప్పుడు కూడా అది పక్కన పెట్టండి మేడం, తాగనీటి గురించి, తాగే నీళ్ళకి ఎంత ఇబ్బంది పెడుతున్నారు అంటే మొత్తం ప్రజలు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎందుకు వచ్చిందా అని తిడుతున్న పరిస్థితి. మరి చాలా వ్యతిరేకత వస్తున్నది. అంటే ఇది కాంగ్రెస్ పార్టీ చేయడం కాదు, ఈ బీఆర్ఎస్ యూనియన్ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇది చేపిస్తున్నారు, పార్టీని బ్లేమ్ చేయడానికి. బై ఎలక్షన్లో కావాలని వాళ్ళు పార్టీని బ్లేమ్ చేయడానికి చేస్తున్నారు. వర్షాలు వచ్చి కొట్టుకోబోతున్నారు, వీళ్ళని అడుగుతామో వాటరే లేదంట. ఇది పరిస్థితి నడుస్తుంది. మరి పబ్లిక్లో ఎట్లా వెళ్ళాలి, ప్రజల్లో ఎట్లా వెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీకి ఓటేమని ఎట్లా చెప్పాలి, అది వచ్చింది బాధ. మరి ఇటు అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసినా కానీ ప్రాంతంలో మరి ఇప్పటి వరకు ఉన్నారు కాబట్టి గోపీనాథ్ గారు, సో ఆయన పనులనే కొంచెం మంచిగా సాగే, కాంగ్రెస్ తన పనులు తన చేసుకుని చూపించాలి కదా. చెప్పేది తినండి, మాగంటి గోపీనాథ్ గారు 10 సంవత్సరాల దాకా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. హైదరాబాద్ జిల్లాకి బీఆర్ఎస్ అధ్యక్షులు కూడా ఉండే ఆయన. కానీ ఒక్క రోడ్ వేయించారా, ఒక్క రోడ్ అని వేయించారా? కనిపిస్తున్నాయి కదా. ఇది ఆ టైంలో పీజీఆర్ గారు ఉన్న టైంలో కాంగ్రెస్ పార్టీ వేసిన రోడ్లే మీరు కూడా నిలబడి, ఈ రోడ్డు కూడా ఆయన వేసినదే. ఇప్పటివరకు ఆయన చేసింది లేదు. స్లమ్లకి ఓటు పర్సంటేజ్ స్లమ్లోనే ఉంటుంది, బస్సులలో ఓటు పర్సంటేజ్ ఉంటుంది, ఓటింగ్ శాతం ఎక్కువ ఇక్కడే ఉంటుంది. కానీ బస్సులలో పట్టించుకోడు ఆయన, కాలనీలో పట్టించుకుంటాడు. మరి అది అక్కడ మా కాలనీలో సస్యశ్యామలంగా ఉంటాయి, మా స్లమ్ బస్సులు ఏమో ఇట్లా అధ్వానంగా ఉంటాయి. సో ఇప్పుడు ఈ బస్తీల్లో ప్రజల వాసుల యొక్క అంటే ఎలా ఉందంటారు? ఎవరికి వేసే అవకాశం ఉంది ఓట్లు, వీళ్ళ యొక్క సంఖ్య అనేది? అంటే ఒకటి ఉన్నది, ఎంత కుట్ర పన్నా ఏం చేసినా కానీ పబ్లిక్ అయితే ఓపెన్గా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. ఇక్కడ బస్సులలో మాత్రం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. అంటే ఎందుకని, ఏమైనా చేసిందనా కాంగ్రెస్ లేకపోతే? చెప్తున్నాం, దాన్ని కూడా వస్తున్నాం. ఇప్పుడున్నది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఫ్రీగా. ఇంతకుముందేమో అత్తగారింటికి వెళ్ళాలి, అది అమ్మగారింటికి వెళ్ళాలన్నా, అక్కల దగ్గరికి వెళ్ళాలన్నా, బంధువుల దగ్గరికి వెళ్ళాలన్నా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు భర్త ఆఫీస్కి వెళ్ళంగానే మా అమ్మగారింటికి వెళ్ళొస్తాను వెళ్ళాం వెళ్తున్నారు. చాలా ప్లస్ అయింది. సన్న బియ్యం, దొడ్డు బియ్యంతో ఇబ్బంది పడేటోళ్ళు, ఆ షాపులలో సన్న బియ్యం కొనాలంటే చాలా ఇబ్బంది ఉండేది. సన్న బియ్యం కూడా ఇస్తున్నది. ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ. ఆ రెంట్లకు ఉన్న వాళ్ళకి కూడా కరెంట్ ఫ్రీ ఇస్తున్నారు, ఓన్ హౌస్లకు కూడా ఇస్తున్నారు. ఇవి కలిసి వస్తున్నాయి. వస్తున్నాయి. దానివల్ల పబ్లిక్ ఎంతో మేలు జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా ఓటేస్తుంది. సో మరి ఇప్పటి వరకు చూస్తే 3 సార్ల నుంచి గోపీనాథ్ గారు గెలిచారు. ఎందుకంటే ఇక్కడ ప్రజల ఆదరణ ఉండడం వల్లే గెలిచారు. ఆయన కూడా మంచి చేశారు, వచ్చేవారు, ఆయన చేసేవారు అని చెప్పేసి. మరి ఇప్పుడు ఆయన లేరు, ఆయన సతీమణిని అయితే ఉంచుదాం అనుకుంటున్నారు ధీటుగా ఇక్కడ. అంటే ఆ రెస్పాన్స్ కూడా ఆమెకు అలా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏ అభ్యర్థిని నిలబెడితే గెలిచే అవకాశం ఉంది అంటారు? ఓట్ బ్యాంక్ అనేది ఎలా? మాత్రం ఒక విషయం చెప్తున్నా మేడం, బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ గారు స్వయంగా ఇక్కడ వచ్చి నిలబడ్డ గెలవరు. జూబ్లీహిల్స్ నుంచి బై ఎలక్షన్లు గెలవరు ఆయన. కేటీఆర్ గారు కూడా ఓపెన్గా స్వయంగా వచ్చి ఇంటింటికి వెళ్ళి అది బల్పం తీసుకొని తిరిగినా ఆయన గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ ఏం చేసింది, ఏం చేయలేదు పబ్లిక్కి తెలుసు. కాంగ్రెస్ వచ్చిన కొత్తలో ఆయన కేసీఆర్ గారు ఎన్ని అప్పులు చేసిపోయినారు, అప్పులు తీర్చడానికి ఎంత బాధపడుతున్నారు, అయినా ఇవన్నీ పథకాలు నడుస్తున్నాయి కాబట్టి ఇక్కడ మాత్రం కాంగ్రెస్కే తప్పకుండా ఓటేసి గెలిపిస్తారు. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థి ముఖ్యం కాదండి, కాకపోతే ఏంటంటే కొంచెం గట్టి నాయకుడు ఉండాలి, పట్టున్న నాయకుడు ఉండాలి. అటువంటి నాయకులు ఉంటే పబ్లిక్ కూడా చాలా మంచి నాయకుడు ఉన్నాడు కదా అన్నట్టు ఉంటుంది.
పని ఇక చేస్తారు ఎవరో వస్తారు, ఎక్కడెక్కడ నుంచి వస్తారు, ఆయన వీళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు. ఎవరైనా ముఖం ముంగట పోయి మాట్లాడేసరికి అరే ఈడు పెద్ద నాయకుడు అని పక్కన తీసుకుంటారు. ఇక అట్లయితే కొంచెం పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది.